హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సంధ్య బ్లాగ్స్. సో టైం చూడండి ఒకసారి, 10 అయిపోయింది. ఈ టైంలో వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు తిని పడుకుండ్రు, మా ఆయన కూడా పడుకుండు అనమాట. నేను ఒక్కదానే పడుకోలేదు. సో 2 days అవుతుంది, హెల్త్ సరిగా ఉండట్లేదు, ఊక జ్వరం పడుతుంది. ఈరోజు నార్మల్గా ఉంది, బాగానే లేచి కూర్చుంటున్నా. నిన్నైతే ఘోరంగా అసలు చలి జ్వరం అనమాట. సో ట్యాబ్లెట్లు అయితే తీసుకొని వచ్చిండు మా ఆయన, 3 ట్యాబ్లెట్లు ఇచ్చిండ్రు, తీసుకొని వచ్చిండు. సో ఇది వేసుకోవాలి ఇప్పుడు, ఇందాకనే తిన్నా. మార్కెట్కి పోయొచ్చిండు మా ఆయన, కూరగాయల వల్ల సర్ది పెట్టేశాను. సో ఇంకా పనుల్లో కంప్లీట్ అయిపోయింది అనమాట. రేపు వంటకు అన్నీ రెడీగా పెట్టుకున్నా. నాని అని అడిగినా ఏం కూర చేయాలనేది. అంటే ఎందుకు అడిగినానంటే ఈరోజు చేపల పులుసు చేసుకున్నాను అనమాట. అవి ఒట్టి చేపలు ఉంటాయి కదా, ఒట్టి చేపల పులుసు చేసుకున్నా. అవి వేసినందుకు ఈరోజు ఎవరు తినలేరు అనమాట. అందుకని చెప్పి అయినా అడిగేటప్పుడు చేసేటప్పుడు వాళ్ళని అడిగి చేస్తాను అనమాట. చింతపండు చట్నీ చేయమని చెప్పిండు. వాళ్ళకి చింతపండు చట్నీ, మా ఆయనేమో తినడంట, ఆయనకు పుండుకూర చట్నీ, 2 అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. సో నేను ఇందాకనే తిన్నాను అనమాట. వాళ్ళు తిని ఛాన్సేపు అవుతుంది, పడుకుండ్రు ఫుల్లు. ఇంత 9:30కి అట్లా పడుకుండ్రు. నేను ఇప్పుడే తిన్నా. మధ్యాహ్నం మార్నింగ్ తొందరగా, అంటే వీళ్ళు స్కూల్కి పోతారు కాబట్టి ఖచ్చితంగా లేవాల్సిందే. నిన్న ఘోరంగా ఉండండి, అసలు లేవలేని పరిస్థితి. అసలు మార్నింగ్ లేచి తొందర పని చేసుకొని మధ్యాహ్నం వండుకుంటే సాయంత్రం కూడా లేచలేను అనమాట. చలి జ్వరం. ఇంకా పోయి అడ్డాకులో పోయి ఇంకా మా ఆయన ట్యాబ్లెట్ల వల్ల తీసుకొని వచ్చిండు అనమాట. ఎందుకంటే నేను అట్లే అనుకున్నాను అనుకో, వీళ్ళకు స్కూల్కు మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ట్యాబ్లెట్లు తీసుకొని వచ్చిండు. ఈరోజు నార్మల్గా ఉంది. ఈరోజు మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకొని పండుకోవాలి, లేకపోతే మళ్ళీ ఇంకా జ్వరం వచ్చేంత వరకు ట్యాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకొని ఇంకా పడుకోవాలన్నమాట. టైం 10 అవుతుంది కదా. మధ్యాహ్నం నుంచి ఇలా బాగానే వండుకున్నా, 2 days అవుతుంది బాగా వండుకుంటున్నా. సో వీళ్ళు వండుకుండ్రు, వీడియో తీద్దామని చెప్పి లైట్ ఆన్ చేసినాను అనమాట. వాతావరణం కూడా చాలా కూల్ ఉంది, అందుకని చెప్పి ఫ్యాన్ కొద్దిగా స్లోగా పెట్టుకొని పడుకున్నాం. మా ఆయనేమో ఆడ వండుకుంటాడు, అంటే పిల్లలకు కొద్దిగా హెల్త్ చూసుకోవాలి కాబట్టి ఫ్యాన్ కొద్దిగా, నాకు పిల్లలకు కొద్దిగా చిన్న పెట్టుకుంటా. ఆయననేమో ఫ్యాన్ ఫుల్ తిరుగుతూనే ఉంటుంది, ఆయనలో వండుకున్నాడు అనమాట. సో తిన్నా కదా, ఇప్పుడే కొద్దిసేపు వాకింగ్ చేసి వస్తా, బయటికి వెళ్ళేసి. వీడియోలు కూడా అప్లోడ్ చేస్తలేను ఈ మధ్యలో. హెల్త్ ఎంత ఖరాబ్ అయినా, ఎంత అది ఉన్నా షార్ట్ వీడియోలు అయితే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మా చీక లైట్లు అన్నీ బంద్ అయిపోయినవి, భయం అవుతుంది అనమాట. కొద్దిసేపు ఇట్లా తిరిగి పోతా. గోళీలు వేసుకోవాలి కదా, ఇందాకనే తిన్నా, అట్లే మళ్ళా అరగదు, మళ్ళా నైట్ పూట ఇబ్బంది అవుతుంది. కూరగాయలు ఏం లేకుండా పోయి కూరగాయలు తీసుకొని వచ్చిండు. ఎందుకంటే ఇంకా పిల్లల స్కూల్కి ఖచ్చితంగా కూరగాయలు స్టాక్ ఉంటేనే మార్నింగ్ తొందర చేయగలుగుతాము. మా
ఆయన వండుకుండు, బాగా వండుకుండు. ఆయనకు 6 o'clockకి డ్యూటీ ఉందంట. సో డైలీ వీడియోలు అప్లోడ్ చేద్దామంటే ఏదైనా ఒకటి అవుతుంది అనమాట. నాకేమో మ్యాక్సిమం జ్వరం వచ్చిందంటే అస్సలు ఉండనులే. ఎంత జ్వరం వచ్చినా సరే లేచి మార్నింగ్ తొందర పని చేసుకొని ఇంకా అంటే స్లోగా చేసుకుంటా, మరి అంత ఇబ్బంది పడను. స్లోగా ఒక 10, 10:30, 11 అలోపు చేసుకొని ఇంకా ట్యాబ్లెట్లు వేసుకొని పండుకుంటాను అనమాట. మ్యాక్సిమం నాకు జ్వరం వచ్చిందంటే పనుల్లో అట్లే పెట్టను. ఎంత జ్వరం వచ్చినా సరే నేనే చేసుకుంటా. సో మా ఆయన కూడా హెల్ప్ చేస్తాడు. ఇంకా వంట అయితే తనకు రాదు, వంటకాడికి కంపల్సరీ నేను చేయాల్సిందే. సో నాన్న వాళ్ళు ఈరోజు లేట్ అయ్యి అనుకుంటారు అనమాట. ఈరోజు మార్కెట్ కదా, ఇంకా అవి ఇవి సర్దే వరకు ఎంతసేపు అయింది. అందులోనూ ఈరోజు డాక్టర్స్ డే అనంట. అది డ్రాయింగ్ చేసి అది ఇది అనటాలకు 9:30 అయిపోయింది వాళ్ళు వండుకున్న వరకు. ఇంకా అరుస్తేనేమో నానిగాడు కోపం అవుతాడు, నేను అరవపోతేనేమో వాళ్ళు పొద్దుగాల పడుకోరు. అందరూ పడుకుంటారు, నేను కూడా వండుకుంటుంటే ఏ టైం వరకు, ఎందుకంటే మార్నింగ్ తొందర లేవాలి కాబట్టి. సో మధ్యాహ్నం నుంచి బాగా వండుకున్నా. మధ్యాహ్నం ఎంత 2 అయిందేమో, 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాగా వండుకున్నా. అందుకే ఇప్పుడు కొద్దిగా లేట్ అయ్యింది. ఇందాక వాన చినుకులు పడ్డాయి, చిన్నగా తుంపర్లాగా పడ్డాయి. మళ్ళీ వాన పడతలేదు. బాగా వాన పడుతుందేమో అనుకున్నా, వాన పడిపోతేనేమో వాన పడలేదు అంట. వాన పడితేనేమో మార్నింగ్ తొందరగా చల్లగా ఉంటుంది, లేవబుద్ధి కాదు. ఎండాకాలం ఏమో రూమ్లలో వేడికి తట్టుకోలేకపోతాం, అన్నిటికీ ఇబ్బంది. ఇక్కడ బ్యాక్ సైడు, ఇక్కడ బ్యాక్ సైడు లైట్లు ఉంటాయి అన్నమాట. లైట్లలో బంద్ చేసిండ్రు. కరెక్ట్ 10 అయిందనుకో బంద్ అవుతాయి ఇక్కడ. అలా ఉండింటే వీడియో కొద్దిగా మంచిగా వచ్చేది, నేను కనిపించేదాన్ని. సో 10 అయిపోయింది ఆల్రెడీ, అందుకే లైట్లలో బంద్ అయ్యాను అనమాట. సో కొద్దిసేపు వాకింగ్ చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి సో ఇంకా రూమ్లోకి అయితే పోతున్నా. ఏడజూడు బల్లులే కనబడతాయి. అందరూ వండుకుంటారు, నేను వండుకోలే. ఇంకా కొద్దిగా లేట్ అయ్యిందనుకో మార్నింగ్ లేవలేను. అందరూ వండుకుంటారు ఫుల్. పోయి ఇంకా ట్యాబ్లెట్లు వేసుకొని పండుకుంటాను.
మధ్యాహ్నం బాగా అనుకున్న ఫ్రెండ్స్, నిద్ర రావట్లేదు. అందుకే మధ్యాహ్నం డైలీ ఎంత వండాలో అంతే వండాలి. ఎక్కువ వండుకున్నాం అనుకో నిద్ర రాదు. ఇప్పుడు లేట్ అయ్యి వండుకున్నాం అనుకో మళ్ళీ మార్నింగ్ కూడా తొందరగా లేము అనమాట. కూరల్లో షేర్ ఉంది ఫ్రెండ్స్. గోళీలు వేసుకోవాలంటేనే భయం అవుతుంది ఆ షేదుకు. ఇక్కడ నాలుకకి ఎక్కడన్నా టచ్ అయింది అనుకో ట్యాబ్లెట్ మొత్తం షేడ్ అనిపిస్తుంది. సో గైస్ మొత్తానికి తిని ప్యాకింగ్ చేసి ఇంకా ఇప్పుడు ట్యాబ్లెట్ అయితే వేసుకున్నా. ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చిందనుకో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా ఆయననేమో పడుకుండు, మొబైల్ ఎవలాడతాడు నాకు తెలిసి. మెయిల్కి వచ్చిందంటే తన మొబైల్లో షూట్ చేస్తున్నాను. నా మొబైల్లో అది నైట్ పూట కొద్దిగా క్లియర్గా రాదనమాట వీడియో. ఈ సెల్లు బాగా కెమెరా బాగుంది సెల్లు. ఈసారి ఆ సెల్లుకి ఏమన్నా అయిందనుకో ఇంకా ఇదే టార్గెట్ అనమాట నాది. సో బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికీ.